ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. జితేంద్రియుడైన ఆంజనేయ స్వామి ఎవడు అంటే వానరోత్తముడు. జితేంద్రియుడైన వానరోత్తముడైన ఆంజనేయ స్వామి నరస్వరూపుడైన అర్జునుడికి ఆయన అర్జునుడి రథం పైన టెక్కన్లో ఆయన ఉండి నరుడైన అర్జునుడికి ధైర్యాన్ని ప్రసాదిస్తున్నట్ట భగవద్గీతోపదేశంలో. మహాభారతంలో చూసుకుంటే అర్జునుడు నరుడు అంటే మనుష్యుడు, కానీ ఆయనకి ఒక్కసారి ఆ సమరాంగణంలోకి ప్రవేశించేసరికి భీష్మాదులను చూసేసరికి ఒళ్ళంతా కూడా కంపించిపోయింది, చెమట్లు వచ్చేస్తున్నాయి. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతోపదేశం చేస్తున్నారు. ఆ చేసే భగవద్గీత గ్రంథంలో స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే చెప్పబడున్నాయో ఆ స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ కూడా కలిగిన వాడు ఎవరు? వానరోత్తముడైన ఆంజనేయ స్వామి. ఈ వానరోత్తముడైన ఆంజనేయ స్వామి నరుడైన అర్జునుడికి ఉపజ్ఞగా ఉన్నాడు. అంటే ఆంజనేయ స్వామి ఒక ఆదర్శంగా ఉన్నాడు. నరుడైన అర్జునుడికి వానరుడైన ఆంజనేయ స్వామి ఎట్లా ఆదర్శంగా ఉన్నాడు అంటే, ఆంజనేయ స్వామి ఎవరి కాళ్ళను పట్టుకున్నాడు? రామచంద్ర పరబ్రహ్మ యొక్క కాళ్ళను పట్టుకున్నాడు. రామచంద్ర ప్రభు యొక్క కాళ్ళను పట్టుకున్న వానరోత్తముడైన ఆంజనేయ స్వామి నరుడైన అర్జునుడి రథంపై నుంచుని యుద్ధం అంతా కూడా అర్జునుడిని కాపాడాడు. కాబట్టి ఎవరెవరైతే రామచంద్ర పరబ్రహ్మ యొక్క కాళ్ళను పట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఏమవుతారు? అందరికీ ఆదర్శభూతులు అవుతారు. అందరికీ ఆదర్శభూతులు అవుతారు. ఎవరి వలె ఆదర్శభూతులు అవుతారు? రాముడు ఎట్లాగైతే మనందరికీ కూడా ఆదర్శభూతుడో మనందరం కూడా అట్లా తయారవుతాం. రామాయణం వినడం వల్ల కలిగే లాభం ఏంటి అంటే, రామాదివత్ వర్తితవ్యం నతు రావణాదివత్. రామాదుల వలె వ్యవహరించాలి కానీ రావణాసురుడిలాగా వ్యవహరించకూడదనేగా ఉపదేశం. ఎవరు చెప్పినా రామాయణంలో సారాంశం అదే కదండి. అలాంటి జితేంద్రుడైన ఆంజనేయ స్వామికి ఆదర్శభూతుడిగా ఉన్నది ఎవరు? రామచంద్ర పరబ్రహ్మ. రాముడు ఆదర్శంగా కలిగిన వానరోత్తముడైన ఆంజనేయ స్వామి అర్జునుడికి ఆదర్శభూతుడిగా ఉన్నాడు. ఇది రామచంద్ర పరబ్రహ్మ యొక్క పాదములకుండే ఓ దివ్య శక్తి.